ప్రార్థన చేసావా? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 30 వచనం ఉన్నటువంటి భాగాన్ని మన ముందు వీడియోలో మనం అధ్యయనం చేసాం. అయితే ఈ వీడియోలో 31వ వచనం నుంచి 35వ వచనం వరకు మనకు తెలిసిన రీతిగా నెబుకద్నెజరు కలిగినటువంటి కళను బట్టి బబులోను జ్ఞానులు చెప్పలేకపోతే యోధా నుంచి తేబడినటువంటి యవనస్తుడైనటువంటి దానియేలు నేను ఈ కళగా చెప్తానని ముందుకు రావడం జరిగింది. ఆర్యోకు ద్వారా రాజునద్దకు చేరాడు. రాజునద్దకు చేరి నేను ఈ కలభావాన్ని చెప్తాను అని నిలబడ్డాడు. ఈ వచనాలు 31 నుంచి 35వ వచనంలో భాగంలో రాజుకి కళ గురించి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కళలో ఒక ప్రతిభ కనపడ్డది ప్రతిభ కనపడ్డది అని చెప్తాడు. నేను దాని గురించి వివరించి చెప్తాను. దానికంటే ముందు ఒక భాగాన్ని చెప్పాలి. ఏంటనంటే ఈ దానియేలు గ్రంథం అంతా కూడా దర్శనాలు కళలతో నిండి ఉన్నది. దీని యొక్క ఈ సాహిత్య రీతిని మనం పరిశీలన చేసినట్లయితే ఈ దానియేలు రాసినటువంటి గ్రంథం రాసినటువంటి యొక్క సాహిత్యాన్ని బట్టి దీన్ని ఏమని పెట్టారంటే అపోకలిప్టిక్ లిటరరీ ఫామ్ అని ఉంటారు. అపోకలిప్టిక్ లిటరరీ ఫామ్ అంటే ఏంటి అంటే దేవుడు మానవులతోటి మనుషులతో మాట్లాడేటప్పుడు అనేక రకాలుగా మాట్లాడతాడో మనం చూసాం. ఈ అపోకలిప్టిక్ ఫామ్లో ఏముంటుందంటే దర్శనాలు కనపడతాయి. పరలోక దర్శనాలు, పరలోకం నుంచి వచ్చినటువంటి కళలు కనిపిస్తూ ఉంటాయి. ఈ దానియేలు గ్రంథం అంతా ఈ దర్శనాలు కళలతోటి నిండిపోయింది. రెండవది ఏంటంటే ఈ కళలు కూడా డైరెక్ట్గా చెప్పాల్సింది చెప్పే రీతిగా కనపడవు, కానీ సింబల్స్ వాడతారు. కొన్ని గుర్తులు, కొన్ని వస్తువులు మనకి తెలిసినటువంటివి, మనకు తెలియనటువంటివి కూడా ఈ కళలో కనపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అపోకలిప్టిక్ లిటరేచర్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే భూమి అంతమైపోతుంది. అందరూ కొన్ని మత విశ్వాసాల్లో ఈ సృష్టి అంతం కాబోతుంది, ఈ ప్రపంచం అంతం కాబోతుంది అని నమ్ముతారు. ముఖ్యంగా క్రైస్తవులు, ఇస్లామీయులు, యూదులు, హిందువులు ఈ యుగాంతము లేకపోతే ఈ సృష్టి అంతం కాబోతుంది అని నమ్ముతారు. కాబట్టి ఈ కళల ద్వారా, దర్శనాల ద్వారా యుగాంతములో లేకపోతే సృష్టి అంతములో జరగబోయేటటువంటి విషయాన్ని దేవుడు దర్శనాల ద్వారా, కళల ద్వారా తన యొక్క భక్తుని ద్వారా మనకి ఆయన సందేశాన్ని పంపించినట్లుగా మనం గమనించగలుగుతాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఈ కళలో దర్శనాలు కూడా సింబాలిజంగా అంటే సింబాలిక్గా చెప్తారు. అంటే ఇది డైరెక్ట్గా చెప్పరు అన్నమాట. ఉదాహరణగా కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు బోధ చేసేటప్పుడు ఏది కూడా డైరెక్ట్గా బోధించలేదు, ఉపమాన రీతిగా బోధించాడు. ఉపమానాలు అన్నవి పోల్చుకోవడానికి దాన్ని ధ్యానం చేసిన తర్వాత కానీ ఉపమానం యొక్క భావం మనకు తెలియదు. శిష్యులు ఒకసారి అడిగారు, ఏమయ్యా అయ్యా నువ్వు ఈ ఉపమాన రీతిగా ఏం చెప్తావు, డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అని అంటే ఇది అందరికీ అనుగ్రహించబడలేదు, కొంతమందికి మాత్రమే అనుగ్రహించబడ్డది, వారికి ఉపమానం అర్థమవుతుంది అని చెప్పాడు. కాబట్టి ఈ యొక్క దానియేలు గ్రంథాన్ని అర్థం చేసుకునేటటువంటి విధం ఏంటనంటే మనకి కళలో కానీ దర్శనంలో కానీ కనిపించినటువంటి వస్తువుల యొక్క లేకపోతే అక్కడ కనపడినటువంటి జీవుల యొక్క గుణగణాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి సాహిత్యపరమైనటువంటి పొందికను బట్టి, అదేవిధంగా ధార్మిక ప్రాముఖ్యతను బట్టి, అంటే థియలాజికల్ ఎంఫసిస్ అని అంటారు, ఈ యొక్క సంబంధమైనటువంటి జ్ఞానాన్ని బట్టి ఈ యొక్క భావాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. దీన్ని అపోకలిప్టిక్ ఫామ్ ఆర్ లిటరేచర్ అని అంటారు. దీంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇంకొకటి ఉన్నది. ఏంటనంటే ఈ యుగాంతంలో భూమి అంతమయ్యేటప్పుడు లేకపోతే సృష్టి అంతమైపోయేటప్పుడు కనపడేటటువంటి లక్షణాన్ని చెప్తారు. దాన్ని ఎస్కటాలజీ అని అంటారు. ఎస్కటాలజీ ఏం చెప్తుంది అని అంటే సృష్టి అంతం ఏ విధంగా జరగబోతుంది. ఎస్కటాలజీ ఈజ్ ఎ స్టడీ. ఈ యొక్క సృష్టి అంతం ఏ విధంగా ఉంటారు,
మానవుల యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? మానవునికి ప్రతి వాడికి జీవితంలో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని మించి లాంగ్ టర్మ్ గోల్ ఏముంటుంది అంటే అంతిమ లక్ష్యం. మానవుని యొక్క అంతిమ లక్ష్యం ఏంటనంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అనే ఒక అంతిమ లక్ష్యాన్ని కలిగి ఉంటాడు ఏ మానవుడైనా సరే. ఈ 100, 80 లేకపోతే 80 లేక 100 సంవత్సరాలు బ్రతికేటటువంటి వ్యక్తి ఈ లోకానికి సంబంధించిన లక్ష్యాలు కొన్ని ఉన్నట్లయితే పరసంబంధమైనటువంటి లక్ష్యాలను కూడా కలిగి ఉంటాడు. ఈ యొక్క ఎస్కటాలజీ ఏం చెప్తుంది అని అంటే ఈ యొక్క ఎప్పుడు ఎండ్ అయిపోతుంది, సృష్టి అంతం ఎప్పుడు ఉంటుంది, మానవుని యొక్క అంతిమ లక్ష్యం ఏముంటుంది, ఈ సృష్టి అంతమయ్యేటప్పుడు ఏ విధమైనటువంటి విషయాలు బయటపడతాయి అన్నది ఎస్కటాలజీ చదువుతుంది. ఈ యొక్క ఎపోకలిప్టిక్ లిటరేచర్ యొక్క ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే ఎస్కటాలజీ. దీని గురించి మనం చెప్పిన చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ ఎపిస్టకాలజీ ఏం చెప్తుంది? ఎపోకలిప్టల్ అన్నది లోకాంతము మరియు దేవుని రాజ్యం ఆరంభము గురించి పరలోక రహస్యములు బయలుపరిచే గ్రంథాన్ని ఎపోకలిప్టిక్ లిటరేచర్ అని అంటారు. మళ్ళీ చెప్తాను, ఈ లోకం అంతము మరియు దేవుని రాజ్యం ఈ రెండింటికి లింక్ అయింది. లోకం అంతమైతే తప్పితే దేవుని రాజ్యము రా. లోకం అందరూ చెప్తున్నారు లోకం అంతమైపోయేటట్టున్నది. సూర్యుడు భగభగా మండుతూ ఉన్నాడు, ఎండలు విపరీతంగా ఉన్నాయి, వర్షాలు విపరీతంగా ఉన్నాయి, చలి విపరీతంగా ఉన్నది. అన్నీ అసందర్భంగా లేకపోతే తీవ్రంగా ఉన్నాయి. అన్నీ చలి కానీ ఎండ కానీ. అందరూ అనుకుంటున్నారు ఏమని, లోకం అంతమైపోతుందేమోనని కదా. ఈ లోకమంతము మరియు దేవుని రాజ్యము రెండూ కూడా సంబంధం కలిగి ఉన్నారు. లోకం అంతమైపోవడం, దేవుని రాజ్యం ఆవిర్భవించడం, ఈ రెండూ కూడా లింక్ కలిగినటువంటివి. కాబట్టి మనం దానియేలు గ్రంథాన్ని ధ్యానిస్తున్నటువంటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది అపోకలిప్టిక్ లిటరేచర్. దీంట్లో కళలో దర్శనాలు ఉంటాయి. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేటటువంటి మార్గం ఏంటంటే అక్కడ కనపడినటువంటి విషయాలను ఏమైతే కనపడ్డదో వాటి గుణగణాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇనుము కనపడ్డది, ఇనుము యొక్క గుణాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి రాజ్యం యొక్క లక్షణాలు చెప్తారు. బంగారం కనపడ్డది, బంగారం యొక్క లక్షణాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి రాజ్యం గురించి కొన్ని చెప్పగలుగుతాం. అంటే కొన్ని దేవుడే బహిర్గతం చేసి చెప్పినటువంటివి కొన్ని ఉన్నాయి, కొన్ని అయితే అర్థం చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అర్థం చేసుకోవాల్సిన విషయం వచ్చేటప్పుడు వాటి యొక్క గుణగణాలను బట్టి, రెండవదిగా లిటరరీ స్ట్రక్చర్, అది ఏర్పాటు చేయబడినటువంటి రాయబడినటువంటి భాగం యొక్క ఆ గుణాన్ని బట్టి, లిటరరీ స్ట్రక్చర్ని బట్టి, మూడవది ఏంటంటే థియోలాజికల్ ఎంఫసిస్, ధార్మిక ప్రాముఖ్యతను బట్టి ఆ యొక్క కళను కానీ దర్శనాన్ని కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది ముందు భాగం. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చినటువంటివన్నీ కూడా దర్శనాలకు సంబంధించినటువంటివి, కళలకు సంబంధించినటువంటివి మనకు కనపడతా ఉన్నాయి. 1 నుండి 6 అధ్యాయాల వరకు కొంత చారిత్రక అంశాలను మనం చర్చిస్తాం. కానీ 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఉన్నటువంటి భాగాలను కూడా ప్రొఫెటిక్ పార్ట్ అని అంటారు. హిస్టారికల్ పార్ట్ ఏమో 1 నుంచి 6 అధ్యాయాల వరకు, 7 నుంచి 12వ అధ్యాయం వరకు ఉన్నటువంటి భాగాలన్నీ కూడా ప్రొఫెటికల్, అంటే ప్రవచన రీతిగా వచ్చినటువంటి అధ్యాయాలు. అంటే జరగనటువంటి విషయాలు, జరిగినటువంటి విషయాలు, జరగబోయే విషయాల గురించి ఆ అధ్యాయాలు మాట్లాడతాయి. కాబట్టి మనం ఈ దానియేలు గ్రంథాన్ని అర్థం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలని మీ అందరికీ ముందు మాటగా చెప్తా ఉన్నాను. అయితే దానియేలు నెబుకద్నెజరు కలిగినటువంటి కళని వివరిస్తూ ఉన్నాడు. నేను దాన్ని వివరించడం లేదు కానీ ఓన్లీ కళను మాత్రం చెప్పాలని ఆశపడుతున్నాను. దాని వివరణ తర్వాత వీడియోలో మనం గమనిద్దాం. నెబుకద్నెజరు దగ్గరికి వచ్చాడు. అయ్యా, మీకు కనపడింది ఒక ప్రతిమ కనపడ్డది అని చెప్తున్నాడు. రాజు తాము చూచుచుండగా 31 వచ్చిన రాజు తాము చూచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనబడింది కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపము గలదై తమరి ఎదుట నిలిచెను. జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కళ ఇద్దరికి వచ్చింది. ఈ కళ ఇద్దరు చూశారు. మొదటివాడేమో నెబుకద్నెజరు చూశాడు,
రెండో వాడేమో దానియేలు చూశాడు. ఈ కళ చూడండి రిపీట్ అయింది దానియేలు దగ్గర రిపీట్ అయింది. ఎప్పుడైనా సరే బైబిల్లో చెప్తారు ఒక మాటని ఇద్దరు ఖాయం చేయాలి, ఇద్దరు దాన్ని ఏకీభవించాలి. ఇక్కడ రాజు ఏకీభవిస్తున్నాడు. ఇక్కడ రాజు దగ్గర చెప్తా ఉన్నాడు, రాజా నీకు వచ్చినటువంటి కళలో ఒక ప్రతిభ కనపడ్డది. ఆ ప్రతిమ భయంకరంగా ఉన్నది, బ్రహ్మాండము ప్రతిమ. ఇంకోటి ఏంటి, గొప్ప ప్రతిమ, ప్రకాశవంతమైనటువంటి ప్రతిమ, భయంకరమైన రూపం గలదై తమ ఎదుటి నిలబడ్డది. ప్రతిమ కనపడ్డది. ఇది విగ్రహం కాదండి, ప్రతిమ కనపడదు. ప్రతిమ ఇమేజ్ కనపడదు. ఇమేజ్ యొక్క లక్షణాలు చెప్తున్నాడు. ఇది చాలా భయంకరంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, ప్రకాశవంతంగా ఉన్నది అని దీని లక్షణాలు చెప్తూ ఈ ప్రతిమకి ఉన్నటువంటి ఈ యొక్క బాడీకి హ్యూమన్ బాడీ కనపడదు. హ్యూమన్ బాడీ అది మీరు ఖచ్చితంగా మనుష్యుని యొక్క ప్రతిమ కనపడాలి. అంటే దీన్ని మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనుష్యుడు కనపడ్డాడు, ప్రతి మనుషుడి యొక్క ప్రతిమ కనపడ్డాడు. అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి మనుష్య రాజులు కనపడ్డారు. మానవుని యొక్క పరిపాలన చేయడానికి, మానవుల మీద పరిపాలన చేయడానికి ఒక మనుషుడు కనపడ్డాడు అని మనం అర్థం చేసుకుందాం. తర్వాత దాని వివరంలోకి తర్వాత వీడియోలో మనం వెళ్దాం. దీంట్లో నేను గమనించినట్లయితే 4 మెటల్స్ కనపడ్డాయి, లేకపోతే ఖనిజాలు 4. ఏంటంటే మొట్టమొదటిది తల, శిరస్సు మేనివి బంగారమై ఉంది, దాని రొమ్మును భుజములను వెండివి ఉన్నాయి, దాని ఉదరము తొడలను ఎత్తడివి, దాని మోకాళ్ళు ఇనుమివి, దాని పాదములు ఒక భాగం ఇనుమది మరియు రెండవ భాగం మట్టి. 5వదిగా ఏమున్నదంట, చేతితో తీయబడినటువంటి ఒక రాయి ఉంది అని చెప్తా ఉన్నాడు. ఇవి 5 రకాలైనటువంటి బంగారం కనపడ్డది, వెండి కనపడ్డది, ఎత్తడి కనపడ్డది, ఇనుము కనపడ్డది, మట్టి కనపడ్డది. 6వదిగా ఏం కనపడ్డది అంటే రాయి. ఈ రాయి చేతితో తీయబడినటువంటి రాయి కాకుండా చేతితో తీయబడని రాయి. ఈ యొక్క విగ్రహాన్ని నాశనం చేసినట్లుగా, తుత్తునీయులుగా విరగగొట్టినట్లుగా ఈ కళ కనపడతా ఉంది. ఈ కళలో ఇంకేమైందనంటే ఈ రాయి పెద్ద రాయి అయిపోతుందని చూస్తూ ఉండగా పెద్ద రాయి అయిపోయింది. రాయి అయిపోయి విగ్రహాన్ని పాడు చేసి పొడుని చేసేసి దాన్ని చిన్ని పార్టికల్స్ కింద చేసి ప్రపంచమంతా చెదరగొట్టేసినట్లుగా కళ్ళములో చెత్తవలే కాక వాటికి స్థలం ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయి ప్రతిమను విరగొట్టిన రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను అని అన్నాడు. ఇది కళ యొక్క కళ. నేను కళ గురించే చెప్పాను. ఎక్కడి నుంచి ఒక్కొక్క విషయాన్ని మనం విడమరిచి విపులీకరించి నేను చెప్పాను కదా, దీనికి చాలామంది చాలా రకాలైనటువంటి అభిప్రాయం. అవి కొన్ని విషయాలైతే ఏకీభవించారు, కొన్ని విషయాలైతే ఏకీభవించలేదు. కాబట్టి వీటిని అధ్యయనం చేసి ఈ యొక్క ఒక్కొక్క మెటల్ యొక్క ఉద్దేశ్యం ఏంటి, దాని భాగాల గురించి నా తర్వాత వీడియోలో అధ్యయనం చేయడానికి ఇష్టపడుతూ ఈ విధంగా ఆ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.